శవాల ముందు చిల్లర ఏరుకునే బ్యాచ్ ఉంటుంది చూడండి, అతను నా గురించే మాట్లాడుతున్నాడు. అలాంటి బ్యాచ్ వైసీపీ పార్టీలో ఉందన్నమాట. నేనేనా? అందులో మరి ముఖ్యంగా శవాలు వెళ్తే చాలు ఇలాగా పెలాలు ఏరుకునేదానికి చిల్లర ఏరుకునేదానికి వచ్చేసే దేవుడి గౌడి గేదెల బాడీ ఇచ్చాడు గాని గోరంత కూడా బ్రెయిన్ ఇవ్వలేదు. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావు. తిరుపతిలో జరిగిన ఈ ఘటన మావా నీకు బాధగా ఉండో పెట్టుకో నీ బాధని, అంతేగాని ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పెట్టుకో. మాకు సిరా దింగుతుంది స్టోరీలు చూడాలంటే. తిరుపతిలో ఇలా స్టాంపేడ్ అయి ఇలా తొక్కిసలాట ఈ డెడ్ బాడీని చూడడం కోసమే ఎన్నో డేస్ నుంచి ఎదురు చూస్తున్నా. ఆడో గొప్ప సిద్ధాంతి, ఈడో గొప్ప యాదాంతి. తిరుపతిలో మనుషులు చనిపోయిన పరిస్థితులు గతంలో ఎప్పుడూ కూడా జరగలేదు. కనీసం నీళ్ళు ఇచ్చేవాళ్ళు లేరు, క్యూలలో నిలబెట్టేవాళ్ళు లేరు. పోలీసులు కనీసం రోపాటీలు అక్కడ ఉండి జాగ్రత్తగా క్యూలలో నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? దిగజార్చే పరిస్థితి ఎప్పుడు వచ్చింది అంటే అది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత. చెప్పు, నువ్వు కచ్చప్ వినండి, మీరందరూ వినండి. గేట్ తీసినప్పటికీ జనాలు అందరు తోసుకొస్తారండి. వాళ్ళు వదిలేయడం కాదు, జనాలే తోసుకొస్తారు. వాళ్ళు అనడానికి ఏం లేదు. చాలువా కప్పాల్సింది పోయి, పొగడాల్సింది పోయి, ఇంకా అవార్డు ఏదైనా ఉంటే నాకు ఇవ్వాల్సింది పోయి. వచ్చిన జనాలే కంట్రోల్ లేరు. మగోళ్ళు మెయిన్, ఆడోళ్ళు ఉన్నారని చూసుకోవటం లేదు. మగోళ్ళు అస్సలు ఇది లేదు. అంతా బాగానే ఉంది. మొట్టమొదటిసారిగా ఈ అడుగులు పడతా ఉన్నాయి, జరుగుతా ఉన్నాయి. అది ఎందుకు తప్పుడు మీద తప్పుడు వాక్యాలు చేస్తూ యువర్ ఆనర్ ఇతను ఏం మాట్లాడుతున్నారో నాకైతే అర్థం కావట్లేదు. నాకు కూడా ఏం అర్థమైతలేదు సార్. మహాతల్లి ఎవరన్నా ఉంది అంటే అది రోజా. ఇప్పుడు తీరా చూస్తే పలావు పోయింది, బిర్యానీ కూడా పోయింది, పూర్తిగా ఏమీ లేకుండా పోయింది అనే పరిస్థితి. వేసేసాడు, బాగా వేసేసాడు. గౌతమ్ అసలు వీడు మన సైడేనా? మరి ఎందుకు అట్లా మాట్లాడుతున్నాడు? ఏడుకొండలవాడ వెంకటరమణ స్వామి రక్ష రక్ష సర్వ జగత్ రక్ష. మీ మీద, మీ ప్రసాదాల మీద కూటమి నాయకులు చేస్తున్న కుట్రలకు సామాన్య భక్తులపై కోపం ఎందుకు స్వామి? కూటమి ప్రభుత్వం గెలిచినప్పటి నుంచి పశువులు సరిగ్గా గడ్డి కూడా తినట్లేదు. దీనికి కారణం ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. ఏ కెమెరామెన్ అటు ఫోకస్ చెయ్యయ్యా. అందరినీ చల్లగా చూడు తండ్రి. చూసారా కూటమి ప్రభుత్వం గెలిచాక పేడ పిడికలాగా ఎలా వేసిందో? ఏంటి మమ్మీ ఎవడు? సావిత్రి వెళ్ళిపోయి బతికిపోయావు కానీ లేకపోతే నా చిట్టు చెల్లి గట్టి కాంపిటీషన్ ఇచ్చింది. అప్పుడు జగనన్న ప్రభుత్వం ఉన్నప్పుడు తిక్కుగా వేసేది పేడ. కావాలంటే మీకు టెస్ట్ చేసి చూపిస్తా చూడండి. ఇది సార్ నా బ్రాండ్. అసమర్థ నాయకుల ఏలుబడిలో పవిత్రమైన తిరుమల కొండపై జరిగినటువంటి ఈ సంఘటన చాలా చాలా బాధాకరం. నెక్స్ట్ వేసేది నిన్నే. నాడు పుష్కరాలు, నేడు తిరుమల. ఆ రోజున గోదావరి పుష్కరాల సమయంలో 29 మంది చనిపోయారు. ఈ రోజున తిరుమలలో 6 సామాన్య భక్తులు ప్రాణాలు కోల్పోయారు. వాడు ఎక్స్ దొంగ. ఎక్కడ దొంగతనం చేసినా నిమిషంలో దొరికిపోవడం వాడి స్పెషాలిటీ. అటు చూడు. ఈ వైర్లు కట్టేటప్పటికి వెనకాల జనాలందరూ తలుపులు తీసేస్తున్నారని జనాలందరూ లేచేసారు. ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు మీరు? లేచేసి గేడు దోసిపోసరికి ఇంక జనాలందరూ ఒకరి మీద ఒకరు. నీకు అర్థమవుతుందా? అంటే అది అందరి ముందు పరుగు పోయిందిగా, ఇంకెలా తలెత్తుకుంటాం? ఇంతకాడికి వచ్చేపోయే నలుగురు దగ్గర ఒంటెలు తగిన బెటర్ కదరా. ఏం జన్మరా మీరు? నన్ను ఇలా నడువట్టుకొని చెయ్యి పట్టుకున్నాడండి. మరి ఇంక ఎలాగ జారిపోయింది చెయ్యి జారకూడదు. ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. అబ్బా
ఇప్పుడు అనండి ఏ అంటే నోరు పడిపోయిందా? అబ్బబ్బబ్బబ్బబ్బా ఇందాక ఎంత గొప్పగా యాక్ట్ చేసావురా. హ్యాట్స్ ఆఫ్. ఒప్పేసుకున్నావు నటనలో నీ తర్వాత ఎవడైనా. ఇంకా 40 మంది తీవ్రంగా గాయాల పాలై ఉన్నారు. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, దీనికి మీ సమాధానం? మీరు అధికారులపై ఆగ్రహం వ్యక్తం నేను కావాలని మాట్లాడు, నా తలరాత ఈ మాట మాట్లాడాలి, జనంతో ఇలా దెంగులు తినాలని రాసి ఉంటేనే తింటాను. గుర్తుపెట్టుకో. మీ ఆగ్రహం మాకు ఆశ్చర్యాన్ని కలిగించింది సార్. మనం చేయని కూడా ఎంత స్ట్రాంగ్ గా చెప్పొచ్చని మిమ్మల్ని చూస్తేనే తెలుస్తుంది సార్. ఒక వర్గానికి మీరు ఇన్స్పిరేషన్. మీ ఆగ్రహం మాకు ఆశ్చర్యాన్ని కలిగించింది. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. నాకు సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళా అడుగుతున్నా, నేను సిగ్గు లేకుండా అడుగుతున్నా. సబ్స్క్రైబ్ చేయండి.